తూర్పు ముఖద్వారాలు ఉంటాయి, కొంతమందికి పశ్చిమ ముఖద్వారాలు, ఇలా వాళ్ళకి రాణిస్తాయి అంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మనం కలర్స్ కూడా, అంటే ఇంటి కలర్స్ కూడా అలాగే వర్తిస్తాయి అంటారు, అంటే రాణిస్తాయి వాళ్ళకి. ఇప్పుడు తూర్పు అమ్మ ఇంద్రుడి స్థానం, అష్టదిక్పాలకులో ఇంద్రుడు అధిపతి అమ్మ, అధిష్టాన దేవత. ఆయనకి తెలుపు వర్ణం అంటే చాలా ఇష్టం అమ్మ. అందుకే తూర్పు నిర్మాణం ఉన్న బిల్డింగ్స్ వైట్ హౌస్ లెక్క కట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. చిన్న చిన్న దోషాలు కూడా కవర్ అయిపోతుంటాయి, ఎందుకంటే ఇది ప్లస్ అవుతుంది కదమ్మా, అలా అన్నమాట. అలాగే మీరు అన్నారు పడమర. పడమరకి ఏంటందమ్మా, వరుణుడికి బ్లూ కలర్, స్కై బ్లూ. బ్లూ అంటే బ్లూ చాలా మంది ఇష్టం ఉండదు. బ్లూలో 100 షేడ్స్ ఉంటాయి, లైట్, డార్క్, ఎన్నో రకాల షేడ్స్ ఉంటాయి, దగ్గర షేడ్స్ ఉంటాయి కదమ్మా. ఆ షేడ్స్ ని మ్యాచ్ చేసి అందంగా వేసుకుంటే వరుణుడికి ఎంతో ఇష్టపడుతుంటాడమ్మా. ఆ స్థానంలో శని ఉంటాడు, వరుణ స్థానంలో. ఆయన కూడా ఈ రంగు అంటే చాలా ఇష్టపడుతుంటారు. అందుకే వరుణ స్థానంలో మనం బ్లూ కలర్ దగ్గరి సంబంధాలు వేస్తూ ఉండాలి. అలాగేనమ్మా ఇప్పుడు ఉత్తరం ఉందమ్మా, ఉత్తర దిక్కుకి కుబేరుడు దిక్పాలకుడు. కుబేరుడికి బాగా ఇష్టమైన కలర్ పసుపు వర్ణము అమ్మ. అక్కడ ఎవరు ఉంటారంటే నవగ్రహాలు గురువు ఉంటాడమ్మా. గురువుకి కూడా పసుపు వర్ణము అంటే చాలా ఇష్టపడతాడు, బంగారం వర్ణం అన్నా బాగా ఇష్టపడతాడు. పసుపు కలర్ అంటే బాగుండదు అంటారు చాలా మంది, కానీ అందులో కొన్ని 100 షేడ్స్ ఉంటాయి కదమ్మా, లైట్, డార్క్. దాన్ని కూడా డిజైన్ దగ్గరలో పెట్టుకొని పసుపు వర్ణము డామినేషన్ చేసే విధంగా మనం కలర్ని సెలెక్ట్ చేసుకుని వేసుకుంటే అప్పుడు ఒక జీవకళతో తులాతుగుతూ ఉంటుంది ఆ బిల్డింగ్ అనమాట. అదేవిధంగా ఇప్పుడు దక్షిణం కూడా చెప్తామమ్మ. దక్షిణంలో ఏంటంటే యమస్థానం అమ్మ, అక్కడ కుజుడు కూడా ఉంటాడు నవగ్రహాల ప్రకారం. వీళ్ళిద్దరికి ప్రీతికరమైన రంగు ఏంటిదంటే ఎరుపు వర్ణం అమ్మ. ఎరుపు వర్ణం, ఎరుపు అంటే బాగా ఇష్టపడతాడు. ఎరుపులో ఎన్నో షేడ్స్ ఉంటాయి, ఆరెంజ్ కావచ్చు, లైట్ ఆరెంజ్ కావచ్చు, ఇంకా చాలా 100 షేడ్స్ ఉంటాయమ్మ. ఆ వర్ణం వచ్చే విధంగా మనం రంగులు వేసుకోవాల్సి ఉంటుందమ్మా. ఇలాగనే ఇప్పుడు మళ్ళీ కార్నర్స్ అమ్మ, 4 దిక్కులు అయినాయి కదా. తూర్పు ఉత్తరం ఉన్నది. తూర్పు ఉత్తరం కార్నర్ లో ఏంటిదంటేనమ్మా, మనకు గ్రీన్ కలర్ అంటే అది బాగా ఇష్టపడుతుంటారు. అక్కడ బుధుడు ఉంటాడు నవగ్రహాల ప్రకారం అమ్మ. ఆ గ్రీన్ అంటే ఎన్నో లైట్ కలర్స్ ఉంటుంది. ఇప్పుడు స్వీట్ లైమ్ ఉంది, ఆ కలర్ చాలా బాగుంటుంది. బటర్ స్కాచ్ ఉంది, అంటే అంత లేత ఆకులు అంటారు కదమ్మా. గ్రీన్ అంటే గ్రీనే ఉండాలని ఏం లేదు, ఇలా మనం వేసుకోవాల్సి ఉంటుందమ్మా. అదే విధంగా వాయువులో శ్వేతవర్ణం అమ్మ. శ్వేతవర్ణం అంటే తెలుసు కదా, తెల్లటి నాగుపాము, ఆ కలర్ అంటే చాలా ఇష్టపడుతుంది అనమాట, అలా వేసుకోవాల్సి ఉంటుంది. అదే ఆగ్నేయం అమ్మ. ఆగ్నేయంలో చంద్రుడు ఉంటాడు, ఆయన మేఘాధిపతి కదమ్మా. వర్షాన్ని అంటే ఒక సముద్రంలో ఉన్న వర్షాన్ని మేఘాల ద్వారా మనకు కురిపిస్తాడు. అందుకేనమ్మా ఆగ్నేయంలో అగ్నిదేవుడు, అంటే మనకు అగ్ని లేనిది మేఘాలు పైకి వెళ్ళవు అనమాట, వర్షం అనేది రాదు. వీళ్ళిద్దరికి బాగా ఇష్టమైన కలర్ ఏంటిదంటేనమ్మా ముబ్బు కలర్, పొగ కలర్ అంటారు చూడండి అమ్మా. అంటే ఇటు స్కై బ్లూ ఉండకూడదు, ఇటు పొగ కలర్ ఉండకూడదు. రెండింటిని మిక్స్ చేస్తే వచ్చే కలర్ ని పొగ కలర్ అంటారు చూడమ్మా. అలాంటి కలర్ ని వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక ఇంట్లో ఆగ్నేయంలో వాళ్ళు వాస్తు ప్రకారం కట్టుకొని పిల్లలతో చాలా బాధపడుతూ ఉంటాయి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ కలర్ సెలెక్ట్ చేసి వాళ్ళకు ఇది వేసుకోండి, మీ సమస్యలు పరిష్కారం అయితే అంటే 100% వాళ్ళ సమస్యలు పరిష్కారం అయినాయి అమ్మ. అలాగే ఇప్పుడు నైరుతి ఉందమ్మా. గ్రే కలర్ కానీ సిమెంట్ కలర్ కానీ అలాంటి కలర్స్ వేసుకుంటే బాగా కలిసి వస్తుంది. అందుకనమ్మా రంగులు కూడా మనకు గృహానికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. అందుకని ఎక్కడ కూడా డార్క్ పెయింట్స్ వేయకూడదమ్మా. వాస్తుశాస్త్ర ప్రకారం ఇక లైట్ కలర్స్ కొంచెం ఆహ్లాదానికి బాగిస్తాయి, డార్క్ పెయింట్స్ ఎప్పుడు కూడా నష్టాన్ని కలిగిస్తుంటాయి. అందుకని వీలైనంత వరకు డార్క్ పెయింట్స్ వాడకుండా ఉండడం మంచిదన్నమాట.